ఎవ్రీవన్. నేను డాక్టర్ నవీన్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అట్ ప్రతిమ హాస్పిటల్, కుకట్పల్లి. ఈరోజు మీతోనే నేను ఒక ఇంపార్టెంట్ జ్యూరాలజీ టాపిక్ మాట్లాడుతానండి. అది ఏంటంటే కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి, అవి ఎలా డయాగ్నోస్ చేస్తాము, కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ అనేది మీకు ఇన్ బ్రీఫ్ నేను చెప్తాను. ఓకే. సో కిడ్నీ స్టోన్స్ అనేది నవ్వేడేస్ ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. ఎందుకంటే ఇది ప్రతి ఏజ్ గ్రూప్ని కూడా అఫెక్ట్ చేస్తుంది. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ టు ఎల్డర్లీ అడల్ట్స్ అండ్ బోత్ మేల్స్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్లో కూడా ఇది ఈక్వల్గా చూస్తున్నాము. అండ్ ఇప్పుడు విత్ చేంజింగ్ లైఫ్ స్టైల్స్, విత్ వర్క్ ప్రెషర్ వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఇన్సిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే మోస్ట్ కామన్గా బ్యాక్ పెయిన్, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ, మనము ఇంగ్లీష్లో దాన్ని లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటాం అనమాట. అంటే బ్యాక్ వెనుక నుండి పొత్తి కడుపు వరకు నొప్పి వస్తుంది. అది మోస్ట్ కామనెస్ట్ సిమ్టమ్. ఈ పెయిన్తో పాటు ఫీవర్ ఉండొచ్చు, యూరిన్ వెళ్తుంటే మంట, తరచుగా యూరిన్ వెళ్ళడము, యూరిన్లో రక్తము, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్. అన్ని సిమ్టమ్స్ ఉండని అవసరం లేదు. ప్రతి పేషెంట్లో 1-2 సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇట్ ఈజ్ ఎ పాయింటర్ టువర్డ్స్ కిడ్నీ స్టోన్స్. సో మనకు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, దాని ప్యాథోఫిజియాలజీ ఏంటంటే మోస్ట్ కామన్గా మనం వాటర్ తక్కువ తీసుకుంటే, దట్ ఈస్ డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ ఈజ్ ది మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఫర్ కిడ్నీ స్టోన్స్. వాటర్ తక్కువ తీసుకుంటే కానీ, ఆర్ నెక్స్ట్ కాజ్ ఇస్ సాల్ట్ ఆర్ నాన్ వెజ్లో ఎస్పెషల్లీ రెడ్ మీట్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఈ ఫీచర్స్ కిడ్నీ స్టోన్స్ అనే ఫార్మేషన్ ఇలాంటి పీపుల్లో ఎక్కువ ఉంటుంది. సో మనం డిస్కస్ చేసింది సిమ్టమ్స్, ఎవరిలో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి అన్నది డిస్కస్ చేసినాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం కిడ్నీ స్టోన్స్. సో కామన్గా మనము ఒక అల్ట్రాసౌండ్ కానివ్వండి, ఒక ఎక్స్రేతో కానివ్వండి, కిడ్నీలో స్టోన్ ఉందా లేదా అని డయాగ్నోస్ చేయగలుగుతాం. కానీ మనకు ఒకవేళ అక్యురేట్ ఇన్వెస్టిగేషన్, ఎగ్జాక్ట్గా మనకు స్టోన్ లొకేషన్, స్టోన్ సైజు, ఇవన్నీ మనము డయాగ్నోసిస్లో తెలియాలంటే సిటీ స్కాన్ చేసుకుంటే దిస్ ఈజ్ ది మోస్ట్ అక్యురేట్ ఇన్వెస్టిగేషన్ అండి. సిటీ స్కాన్తో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ కూడా ఉంటాయి. వీటితోని మనము ఆ ప్రజెంట్ కండిషన్ ఎట్లా ఉంది పేషెంట్ అన్నది కూడా తెలుస్తుంది మనకు. సో వీ కవర్డ్ ఎలా డయాగ్నోస్ చేస్తాము, ఎవరిలో ఫామ్ అవుతుంది అన్నది మనం కవర్ చేసాము. నెక్స్ట్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అన్నది మీకు ఒక 2-3 బ్రీఫ్ పాయింట్స్ చెప్తానండి. సో ఫస్ట్ థింగ్, అన్ని స్టోన్స్కి ట్రీట్మెంట్ అవసరం లేదు. చిన్న స్టోన్స్కి లెస్ దెన్ 5 mm 6 mm స్టోన్స్ ఒకవేళ కిడ్నీలో ఉన్నా కానీ, ఆ కిడ్నీ నుండి బ్లాడర్కి తీసుకువెళ్ళే ట్యూబ్, యూరేటర్ అంటారు, ఆ యూరేటర్లో ఉన్నా కానీ ఈ స్టోన్స్ అనేవి వాటర్ బాగా తీసుకున్నా కొన్ని మెడికేషన్స్తోని ఈ స్టోన్స్ అనేవి పడిపోతాయండి, డ్రాప్ అయిపోతాయి యూరిన్లో. పెద్ద స్టోన్స్ దట్ ఈస్ మోర్ దెన్ 5 mm ఆర్ 6 mm స్టోన్స్ యూరేటర్లో స్టక్ అయినప్పుడు దెన్ దానికి కొన్ని ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జికల్ ట్రీట్మెంట్. ఇది ఎండోస్కోప్ ద్వారా, యూఆర్ఎస్ఎల్ అనే ఒక సర్జరీ ద్వారా, లేజర్ ద్వారా మనము వితౌట్ ఓపెన్ సర్జరీ, కోత లేకుండా, స్టిచెస్ లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఈ లేజర్ సర్జరీ, యూఆర్ఎస్ఎల్ కానీ ఆర్ఏఆర్ఎస్ లేజర్ సర్జరీ కానీ చేయొచ్చు. ఒకవేళ స్టోన్ పెద్దగా ఉందనుకోండి, అది కిడ్నీలో ఉన్నప్పుడు పీసీఎన్ఎల్ అనే సర్జరీ చేస్తాం. ఇది కూడా ఎండోస్కోపిక్ సర్జరీ. సో వాట్ ఆర్ ది ప్రివెంటివ్ మెజర్స్? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్, మనము స్టోన్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము, స్టోన్ ఒక ఇండివిజువల్లో ఫామ్ కావద్దు అంటే మనం వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ టు ప్రివెంట్ స్టోన్ ఫార్మేషన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే వాటరు, నీళ్ళు డైలీ 3.5 లీటర్స్ తీసుకోవాలి. ఎనీ ఇండివిజువల్ 3.5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సాల్ట్ కన్జంప్షన్. మన డే టు డే ఫుడ్లో సాల్ట్ అనేది లోయెస్ట్ అమౌంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నాన్ వెజ్లో ఎస్పెషల్లీ రెడ్ మీట్, మటన్ అనేది చాలా తగ్గిస్తే
స్టోన్ ఫార్మేషన్ అనేది ఎనీ ఇండివిజువల్లో మోర్ దెన్ 90% ఛాన్స్ తగ్గిపోద్ది. సో ఫస్ట్ థింగ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్, సెకండ్ థింగ్ సాల్ట్ తక్కువ తీసుకోవాలి. థర్డ్ థింగ్ అనేది రెడ్ మీట్ అన్నది తక్కువ తీసుకున్నప్పుడు స్టోన్ ఫార్మేషన్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.